అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ స్ట్రాటజీ అసలు ఫుల్ ఫ్లెడ్జ్గా మామూలుగా అయితే మనం కొన్ని ఇక్కడ వెళ్ళేటప్పుడు ఒక గేమ్ ఆడడానికి వెళ్తున్నాను యాజ్ అండ్ వాలీబాల్ ప్లేయర్ని. నేను ఒక స్ట్రాటజీ వేసుకుంటాను. నేను ఏ టీం ఎలా ఆడుతుందో ప్రీవియస్ నేను చూసుకుంటా, ఎవరి స్ట్రాటజీ ఎలా ఉంటుందో నేను చూసుకుంటా, అవతల టీమ్స్ ఎలా ఆడుతున్నాయని చూసుకుంటాను. నేను కోచ్గా ఉన్నా సరే, నేను కోచ్ కూడా ఉన్నాను. నేను నా టీం ఎలా ఆడుతుందో, నా వీక్స్ ఏంటో ప్లస్ ఏంటో నాకు తెలుసు. ఏ స్ట్రాటజీ ఉపయోగించుకోవాలి, ఏ ప్లేయర్కు ఎలాంటి డిఫెండ్ చేసుకోవాలన్నది స్ట్రాటజీ పెట్టుకుంటాను. మీ స్ట్రాటజీ ఏంటి అసలు? ఒక్కొక్కరు మెంటలీగా ఫస్ట్ నో స్ట్రాటజీ ఈజ్ మై స్ట్రాటజీ. నో స్ట్రాటజీ మీ స్ట్రాటజీయా? నో ప్లాన్ ఈజ్ మై ప్లాన్. ప్లాన్ ఏ లేదు, ప్లాన్ బి లేదు. సమ్టైమ్స్ నో ప్లాన్ ఈజ్ అ బిగ్ ప్లాన్. సరే, మీరు లోపలికి వెళ్ళి పాయింట్ ఏంటంటే మీరు అడిగేవన్నీ కూడాను చెస్ ఆడతారా మీరు? ఆడతాను నేను. ఓకే, సో చెస్ ఆడేటప్పుడు అవతల వాడు ఒక స్టెప్ వేస్తే నేను ఏ స్టెప్ వేయాలనేది ఉంటుంది. అవును. మీరు అడిగేది ఏంటంటే వాళ్ళు ఏ స్టెప్లు వేస్తారో మనకు తెలియదు, వాళ్ళు వేసేదాన్ని బట్టి నేను అక్కడ నా స్టెప్స్ ఉంటాయి. అంతేగాని ముందుగానే ఓకే కొంతవరకు ఉంటాయి, సిసిలియన్ డిఫెన్స్ ఆడాలా, కింగ్స్ రూట్ డిఫెన్స్ ఆడాలా, అలాంటిది అదేం లేదు. బట్ వాళ్ళు వేసే స్టెప్ని బట్టి మన స్టెప్ ఉంటుంది అంతే. వాళ్ళు వేసే స్టెప్ని బట్టి. అంటే కొంతమంది మెంటల్గా అటాచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, కొంతమంది డిస్టర్బ్ చేస్తుంటారు, రకరకాలుగా చేస్తుంటారు. వాటికన్నిటికీ ముందే మెంటల్గా ప్రిపేర్ అయినారా? ఆల్రెడీ చూసాం కదా, ఇక్కడే దారుణాలు చూసాం. ఇంతకన్నా దారుణాలు, అంత నీచమైన భాష మాట్లాడిన వాళ్ళని కూడా మనం బేర్ చేశారు అంతే. సో అక్కడ అయిన తర్వాత ఏముండదు. అంత దారుణంగా మాట్లాడేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇంత నీచమైన ఇంత దారుణమే మనం తట్టుకొని నిలబడ్డాం. సో ఇంతకన్నా నీచం ఏమైనా ఉంటుందా ప్రపంచంలో? ఏముండదు అంటారా? ఇక్కడనే జరిగిపోయింది మొత్తం, అక్కడ జరిగిన ఏముండదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత, బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత, క్లోజర్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇన్ కేస్ పాప బాబు పుట్టారనుకోండి, జనాలకు కానీ ఇంట్లో మీ వైఫ్కి కానీ మీ పాపకు మీ మదర్కు ఏం చెప్పాలనుకుంటే ఒక మాట లేదు. ఇప్పటిదాకా చాలామంది ఇంటర్వ్యూలు చేశారండి, రొటీన్ క్వశ్చన్ చాలా అడిగారు, కానీ ఈ క్వశ్చన్ ఫస్ట్ టైం మీరే అడిగారు. దిస్ ద బిగ్గెస్ట్ మూమెంట్ యాక్చువల్గా. ఇప్పటిదాకా ఆలోచించిన కూడా లేదు. బట్ ఒకవేళ నిజంగానే అది ఆ టైంలో ఇట్స్ లైక్ ద బెస్ట్ మూమెంట్ కదా. ఖచ్చితంగా నేను లేననే ఒక ఇది ఉంటుంది. ఫస్ట్ అమ్మాయా అబ్బాయా తెలుసుకోవాలంటుంది ఎవరైనా, ఓకే, కానీ ఫస్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. తర్వాత చూడాలని ఉంటుంది, ఎత్తుకోవాలని ఉంటుంది. ఫస్ట్ కేక ఉంటుంది చూసారా, అది రికార్డ్ చేయమని చెప్పే కోరిక. చెప్తా నేను యాక్చువల్గా, అది వినాలి. మేబీ రేపు ఫ్యూచర్లో నాకు ఫోన్కి కాలర్ ట్యూన్ గాను, అదే రింగ్ టోన్ గాను అలాంటివి పెట్టుకోవడానికి చాలా రోజులు అదే ఉంటుంది యాక్చువల్గా. ఫస్ట్ కేక, ఫస్ట్ క్రై, అవన్నీ రికార్డ్ చేయాలి ఫస్ట్ వీడియోలో. అవన్నీ కూడా మేబీ నా దగ్గర ఒకళ్ళు తీసుకురావడానికైనా సరే టైం పడుతుంది కదా, అవన్నీ కూడా. అండ్ అన్నిటికంటే ఫస్ట్ నేను అడిగేది తను ఎలా ఉంది, సేఫ్గా ఉందా, ఆరోగ్యం కరెక్ట్గానే ఉందా అనేది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే అది. తను తర్వాత పెట్టా. పాపం చాలా బేర్ చేసిందండి, చాలా బేర్ చేసింది. ఎస్పెషల్లీ ఈ టైంలో, నేను ఈ మధ్యకాలంలో ఈ ఇంటర్వ్యూలు పట్టుకొని తిరుగుతున్న టైంలో చాలా మిస్ అయింది. నా సపోర్ట్ కూడా చాలాసార్లు కావాల్సి వచ్చిన టైంలో తనే క్యాబ్ మాట్లాడుకొని వెళ్ళడము హాస్పిటల్కి. కొన్నిసార్లు ఇలాంటివి నేను జనరల్గా మ్యాక్సిమం టైం తీసుకెళ్ళిపోతుంటాను. ఇదిగో ఇలాంటి వాళ్ళు ఇట్లా కూర్చోబెట్టేస్తారు కదా, ఇక్కడ ఫోన్లు వస్తుంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 4 తిట్లు, 4 సారీలు ఇవే ఉంటుంటాయి. బట్ నాలో కొంత ఇబ్బంది అయితే పడింది. నేను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతాను, అడగాల్సిన అవసరం లేదు. బట్ తను అర్థం చేసుకుంటుంది. కానీ నేను ఉండాల్సిన టైంలో మిస్ అవుతున్నాననే ఒక రిపెంటెన్స్ ఉంది నాకు. సమ్ టైమ్స్ జీవితంలో ముందుకు పోవడానికి తప్పదు. తను వెళ్ళమని అడిగింది, తనకి కూడా చూడాలి నన్ను అక్కడ కోరిక. అది అంటే అదే ఒక పర్టికులర్ టైంలో నీ పక్కన చూడాలనుకుంటున్నావా, అక్కడ టీవీలో చూడాలనుకుంటున్నావా అన్నప్పుడు తను బాగా ఆలోచించి డిసైడ్ చేసుకుని సరే అక్కడే చూడాలనుకుంటున్నాను అంతే. కొన్నిసార్లు ప్రైడ్ ఫ్యాక్టర్ కూడా వర్కౌట్ అవుతుంది. అగో మా ఆయన అని చెప్పి చెప్పుకోవడం కూడా అనిపిస్తుంది. బట్ ఐ విల్ బీ మిస్సింగ్ దెమ్ బిగ్ టైం. మీ పాప ఎందుకంటే ఎప్పుడు మిమ్మల్ని పట్టుకొని ఉంటుంది, స్కూల్ కూడా మీరే డ్రాప్ చేస్తుంటారు. నేను
మీ పాప లోపల ఉన్నప్పుడు తను బాధపడుతుంది మీ అడుగుతుంది ఇప్పటికి కూడా, ఏమ్మా నాన్న రాలేదా, నాన్న నన్ను పార్కు తీసుకెళ్ళాలి అది ఇది. సో నేను వచ్చి వెంటనే ఇంకా కాసేపు దాంతో నేను స్పెండ్ చేస్తాను. ఇంకా తర్వాత ఈ మధ్య స్కూల్లో వేసాం. మ్మ్. ఇంకా వాళ్ళమ్మ కుస్తీ పడుతూ ఉంటుంది, హోంవర్క్లు చేయించడానికి 2-3 గంటలు పడుతూ ఉంటుంది. హోంవర్క్లు చేసేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు నన్ను లోపల రాలేదు, ఎందుకంటే నన్ను చూస్తే తోకొచ్చేస్తుంది. నాన్న నాన్న అని ఎగతా ఉంటే తప్ప చేయదు. సో అలా ఉంది పరిస్థితి ప్రస్తుతానికి. బట్ తనైతే మిస్ అవుతుంది ఖచ్చితంగా. ఇంకా అంత తెలీదు, బట్ షీల్ డెఫినెట్లీ మిస్ కొంత అయితే.